వెల్కమ్ టు సుందర్ షాట్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అరెస్ట్ పైన నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి 40 మంది పోలీసులు బయలుదేరి వచ్చినారు. నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అనేక మీడియా ఛానళ్ళు రిపోర్ట్ చేసినారు. అదేవిధంగా తెలంగాణ పోలీసులు సంబంధించి కూడా 2 వ్యాన్లు, ఒక సిఐ, అదేవిధంగా ఎస్ఐలను కూడా నాగేశ్వర్ గారి ఇంటికి పంపించినారు. ఎందుకు వచ్చిర్రయ్యా అని నాగేశ్వర్ గారు ప్రశ్నిస్తే రక్షణ కల్పించడానికి వచ్చినామని చెప్పేసి తెలంగాణ పోలీసులు అన్నారు. నన్ను అరెస్ట్ చేస్తుంటే జనం అడ్డుకోకుండా వాళ్ళకు రక్షణ కల్పిస్తారా అని చెప్పేసి మాట్లాడినట్టు వివిధ మీడియా ఛానల్లో కూడా ఈ విషయాన్ని చెప్పినారు. వాస్తవంగా ఏం జరిగింది? ఈ అరెస్టు వార్తలు విన్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు స్పందించినాయి. ముఖ్యంగా తెలంగాణ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మేధావులు, జర్నలిస్టులు, జనము, యువత పెద్ద ఎత్తున స్పందించారు. వాస్తవంగా ఇంత స్పందన ఎక్స్పెక్ట్ చేసిర్రా లేదంటే అరెస్ట్ చేస్తున్నామని ఒక వార్త లీక్ చేసి పబ్లిక్ స్పందన ఎట్లుందో చూద్దాం అనుకున్నారా? మొత్తంగానైతే ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి 40 మంది పోలీసులను పంపించలేదు, ఇది వదంతులు మాత్రమే అని చెప్పేసి తీరా ఇప్పుడు ఒక వార్తనైతే బయటకు వచ్చింది. నిజంగానే ఆ వదంతులు అనుకుంటే పొద్దున ఎప్పుడో 9-10 గంటల నుంచి స్టార్ట్ అయింది. అనేక మీడియా ఛానళ్ళు కూడా స్క్రోలింగ్లు నడిపినాయి. పొద్దున్న నుంచి ఆగి ఇప్పుడు ఎందుకు ఆ ప్రకటన చేసినారు? ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకిచ్చిన సమాచారం ఏంటంటే అరెస్ట్ ఉండదు, కాకపోతే నోటీసులు ఇచ్చిపోతుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినారు. నిజంగా అరెస్టు లేకుండా 40 మంది ఎందుకు వస్తారు? అరే 40 మంది ఏం వస్తలేరని ఎందుకు ఖండించలేదు? పోనీ తెలంగాణ పోలీసులు కూడా 40 మంది వస్తలేరు, అది కేవలం వదంతులు మాత్రమే అనుకుంటే వాళ్ళు వచ్చి ఒక 2 జీపులు, ఒక సిఐ, ఎస్ఐలు వచ్చి పడిగాపులు కాయరు కదా. కాబట్టి ఇది పబ్లిక్ దెబ్బ. ప్రజలు సరిగ్గా రెస్పాండ్ అయితే తోక ముడుస్తారు అనడానికి ఒక నిదర్శనంగా మనం దీన్ని చూడాలి. రీసెంట్గా కూడా ఒక తెలంగాణ జర్నలిస్టు ఏపీ ప్రభుత్వం మీద ఒక వార్త మాట్లాడిందని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వస్తే తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులు అందరూ అడ్డుకున్నారు, అరెస్టు చేయనీయలేదు. ఇగో ఆ నేపథ్యంలో ఆ జర్నలిస్టును తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులు కాపాడుకున్నారు. ఈరోజు తెలంగాణ సమాజం, తెలుగు సమాజం, జర్నలిస్టులు, మేధావులు, పొలిటికల్ పార్టీలు కూడా స్వచ్ఛందంగా స్పందించడంతో దెబ్బకు తోక ముడుచుకున్నారు. ఆ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి వచ్చిన న్యూస్ని బట్టి అర్థమవుతుంది. మొత్తంగానైతే ఈ న్యూస్ ఇప్పుడు వచ్చింది, ఇది మీ దృష్టిలో ఉంటుందని వెంటనే వీడియో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అసలు మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైం.